నాకు 3 days వద్దు లౌడ్ వద్దు నీకు చెప్తుంటే అర్థమైతే లేదా రాజా చేయలేవట పోమోని వీంతోనే లైఫ్ అనుకొని వీంతోనే వస్తున్నా అట్లాంటప్పుడు వీడే అక్కడ లేనప్పుడు నేను అక్కడ ఉండి ఏం చేయాలి ఆ ఛానల్ తీసేసినావు వీడియోస్ లేవు నాకున్న మెమరీస్ లేవు ఏమీ లేవు అసలు ఏం చేస్తున్నావు రాజా ఛానల్ నేను తీసేయలేదు ఛానల్ ఛానల్ అమ్ముకునేంత తెరుపుకోనేం కాదు ఒక్కొక్క వీడియో కష్టం నాకు తెలుసు దాంట్లో ఎన్ని మెమరీస్ ఏమో అని నా ఎడిటింగ్ మీద ఒకటి నేను అమ్మలేదు సరేనా నమ్ము ప్లీజ్ 5 September 5 నీకు లవ్ యానివర్సరీ డేట్ కూడా గుర్తులేదు నేనేం చేయాలి అనుకోవాలా ముష్టెత్తుకోవాలి ఒకదాన్ని అట్లాంటి డాడీ ఫోన్ చేసి వదిలేస్తాం కాబట్టి నాకు మళ్ళీ ఒక్కదాన్ని సపరేట్ గా పార్టీ నా మంచిగా మాట్లాడతాను ఆడుకుంటున్నావు రాజా ప్రతిసారి నీకు ఎట్లా కనిపిస్తున్నా నాకు అర్థం కాదు ఎవరు రమ్మంటున్నాను నాకు అర్థం కాదు నేను ఎవరు తీసుకురమ్మన్నాడు నా బర్త్డే నేను చేయమని అడిగినా రమ్మని నేను అడిగినా మంచి మా ఫ్యామిలీ అంతా నీకు నచ్చినప్పుడు వస్తావు నీకు నచ్చినప్పుడు వెళ్ళిపోతుంది నేను ఎవరిని రాజా నీకు ఎలా ఉండాలి నాకు అర్థం కాదు ఎవరు రమ్మన్నారు నన్ను ఎవరు నాకు కనిపించమని చెప్పి నీకు చెప్పు నీకు కనిపించమని చెప్పిందా గిఫ్ట్ ఇస్తున్నా అది ఇది అని చెప్పి మీరు తీసుకొచ్చినావు సరే తీసుకొచ్చినావు బానే ఉంది సరే వచ్చిండు కదా మళ్ళీ నా లైఫ్ లో కానీ మంచి హ్యాపీగా ఉన్నా కలిసినాం అంటే మళ్ళీ ఎందుకు వచ్చేసి మరి వెళ్ళిపోతున్నాం అని ఆడ ఫామ్ హౌస్ నేను ఒక్కదాని పిక్చర్ నా గోడలు గీక్కుంటా కూర్చోవాలా మీరు వచ్చేసి అందరు వెళ్ళిపోయారు నీకు ట్రైన్ ఉందా వెళ్ళిపోతావా మరి నేనేం చేయాలి అనుకోవాలా ముష్టెత్తుకోవాలి ఒకదాన్ని అట్లాంటి అట్లాంటప్పుడు ఎందుకన్నా తీసుకురావాలి మరి నాకు ఎందుకు బర్త్డే చేసి ఉంటుండే కదా కనిపించడు అంటే నా ఫీలింగ్స్ తో నీకు సంబంధం లేదు ఒక ఆడపిల్ల ఫీలింగ్స్ ఏమైనా కానీ అది ఏడవని చచ్చిపోని ఏమైనా కానీ నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావు అంతే కదా చాలా మోసం మీ అందరి పిచ్చిదాన్ని అన్న ఆగన్నా ఏంటన్నా ఇంక రూమ్ లో పోయి మాట్లాడుకుంటా నేను ఎట్లా మోసం చేయాలి ఏం చేయాలి ఇంకో రూమ్ లోకి పోయి మాట్లాడు నేనేం మోసం చేయట్లేదు నా పర్సనల్ పని నేను వచ్చిన మన అయితే నేను ఏదో నువ్వు బాధపడతావు నీ ఇష్టానికి రాజా నాకు అర్థం కాదు అర్థం చేసుకో ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోమని హెల్త్ కూడా బాగాలేదన్నా అసలు నాకు అందుకే ఈ బర్త్డేలు ఏవి వద్దని పిల్ల దగ్గర పిల్లని పిలిచిన నువ్వు వస్తున్నావు అని సర్ప్రైజ్ అని చెప్పి అరే నేను నీకేమని చెప్పినా ఎందుకు ఫస్ట్ నేను బర్త్డే సరే ఈమెకి ఏం చెప్పి నువ్వు కేక్ కట్ చేసి ఈయనే ఉంటాను ఎందుకు చెప్పాలని బర్త్డే రోజు నేను అట్లా చెప్పిన నెక్స్ట్ రోజు తర్వాత చెప్దాము రియల్ చేసి అయితే మంచిగా చెప్దాం అనుకున్నా ఆ రోజు చెప్తే ఆ పిల్ల బాధపడుతుంది కదా బర్త్డే రోజు ఎందుకు ఆ పిల్ల మరి ఆ రోజు బర్త్డే కదా నైట్ లో ఎందుకు వచ్చేసిరు
ఇట్లా కాదే పొద్దున వచ్చినాం నేను పండుకున్న చూసి ఎందుకు వచ్చిర్రు పొద్దున 5కి వచ్చినాం అర్థమవుతుందా సరే మనం లేపాలి కదా ఇట్లా పోతున్నా నేను ట్రైన్ బుక్ చేసుకున్నా మా ఇంటికి పోవాలి మా డాడీ మామ పిలుస్తున్నారు నాకు చెప్పాలి కదా నీకు అప్పుడు చెప్పరా ఉంటా అని చెప్పిన ఇంటికి వెళ్ళి వస్తానైనా చెప్పరా అని చెప్పిన ఎందుకు అప్పుడు మళ్ళీ ఎందుకు ఇవన్నీ చెప్తా వీళ్ళు బాధపడతాను అవును ఇంటికి వెళ్ళి వస్తున్నా ఆ పిల్ల ఎందుకు బాధపడుతుంది నేను ఇంటికి అట్టే వెళ్తా మళ్ళీ ఎందుకు వస్తాను అట్లా చెప్పినా ఒక అర్థం ఉంది కదరా మౌని నువ్వు ఇప్పుడు నేను బ్యాడ్ అయినట్టుంది దాని దగ్గర ఇంటికి పోయి మంచి మీ మమ్మీని చూసుకో ఆమె ఎందుకు ఇంటికి వెళ్తుంది ఆమె కెరీర్ వదిలేసుకొని నువ్వు అంటే నువ్వు ఎందుకు లొకేషన్లో పెట్టావు? రాజా నేను ఎట్లా రాజా నీకు ఏయ్! పో మౌని మరి ఎందుకు మెంటల్ వచ్చినావు? ఎత్తావు. ఎందుకు పట్టేసావు ఎవరు రమ్మన్నా నేను రమ్మని అడిగి నా తోచి దిగుతున్నావు ఇక నన్ను చెప్పు మౌని ప్లీజ్ నేను రమ్మని అడిగినా నాకున్న ప్రాబ్లమ్స్ నాకు చాలు మళ్ళీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తేవద్దు నేను చెప్తున్నాను పిచ్చి ఏం చేస్తున్నాం మీ ఇద్దరు అట్లాంటప్పుడు ఎందుకు వచ్చినావురా ఎందుకు పట్టేసినావు లొకేషన్ ఎవరు పెట్టొద్దని నిన్ననే నీకు చెప్పినా కదా నేను లొకేషన్ పెట్టినా నువ్వు ఎప్పుడు రాలేదా ఫ్లాట్ ఒక మాట చెప్పి నేను లొకేషన్ పెట్టినా నువ్వు వచ్చినావు నీకు తెలియదా ఫ్లాట్ కూడా ఒకసారి వచ్చినా నాకు తెలుసు ఫ్లాట్ ఆమెకి హెల్త్ బాగాలేనప్పుడు నేనే తీసుకెళ్ళా ఆమెకి హెల్త్ బాగోకపోతే ఇక్కడ నుంచి వచ్చాక తీసుకెళ్ళినా అప్పుడు అర్థమవుతుంది నీ గురించి ఎంత సఫర్ అయింది ఆ పిల్ల ఆ టైంలో నేనే తీసుకెళ్ళా లొకేషన్ పెట్టే ముందు ఒక మాట చెప్పాలి కదా మంచిగా సపోర్ట్ చేస్తున్నావు మనకి నైస్ చెప్పింది నాకు ఆయన బాధ కూడా చెప్పింది నాకు వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ అవన్నీ ఏం సిచ్యువేషన్ లో ఏందో వాళ్ళ ఇంట్లో కూడా ఉండే ప్రాబ్లమ్స్ మనం మాట్లాడుతూ అలాంటి అమ్మాయికి హోప్ ఇవ్వకూడదు ఏమో బాయ్ ఏమోని అరే వెళ్ళిపోతున్నాము మౌని ఎవరికి నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు మౌని ఇంకేం చేయాలి తోసేస్తున్నాడు నువ్వెందుకు వెళ్ళిపోతావు తోసేస్తున్నాడు వెళ్ళిపోవాలి ఏం చేయాలి కోసం సరే మౌని ఇప్పుడు ఏం చేయమంటావు నాకున్న టెన్షన్స్లోనే ఇప్పుడు మస్తు మళ్ళీ నీళ్ళు తెచ్చి పెట్టుకోలేదు ఓ నీకు సరే నీకు ఒకటి చెప్పునా నువ్వు ఒక 1 వీక్ నేను అన్ని సెట్ చేసుకుని పిలుస్తున్నా అప్పుడు రా సరేనా అసలు నాకు నీ మీద నమ్మకం చెప్పినా? రాజు నాకు నమ్మకం అనేదే లేదు నా మొట్ట నాకు అసలు ఎందుకు నేను వచ్చినానో నాకు అర్థమే అయితే లేదు ఆ ఛానల్ తీసేసినావు వీడియోస్ లేవు నాకున్న మెమరీస్ లేవు ఏమీ లేవు అసలు ఏం చేస్తున్నావు రాజా నాకు అర్థం ఛానల్ కాదు. నేను ఛానల్ తీసేయలేదు నేను ఎవరు తీసేయలేదు తీసేసిర్రు? ఛానల్ ఎవరు తీసేసిర్రు? నాకు తెలీదు నా కాడ యాక్సెస్ లేవు నాకు తెలియదు అది కూర్చొని మంచిగా నా మాట్లాడుకోవాలి కాడ ఏమీ లేదు కొట్లాడుకుంటే కాదేమో ఎన్ని మెమరీస్ ఉన్నాయో తెలుసా ఇంకోటి ఎప్పుడు నా ఛానల్ అమ్ముకునేంత తెరుపుకోనేం కాదు ఒక్కొక్క వీడియో కష్టం నాకు తెలుసు దాంట్లో ఎన్ని మెమరీస్ ఏమో అని నా ఎడిటింగ్ మీద ఒకటి నేను అమ్మలేదు సరేనా నమ్ము ప్లీజ్ వెళ్ళిపోమోని వెళ్ళిపోవాలా ఆమె ఎందుకు వెళ్తుంది రాజా నా ఇగో దగ్గరికి వచ్చి వెళ్ళిపోయినాక వచ్చింది కదా కూర్చోబెట్టి ఆమె కూడా నాకు చెప్పింది సంజాన్స్ ఆమె కూడా కూర్చో ఒక మాట కూర్చో కూర్చోనన్నా నాకు రా కూర్చోవాలి. నువ్వు కూర్చోపోతే నా ఇష్టం అంటే నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఆటాడాలా రాజా నేను నాకు అర్థం నీకు కాదు ఒకటి అర్థమవుతుందా గో ఇప్పుడు రితిక్ బాయ్కి నేనే మాట్లాడినా ఇప్పుడు అదే మాట్లాడుతున్నా, నీ గురించి అన్ని సెట్ మాట్లాడుతున్నా. చేసుకుని ఒక 1 వీక్ తర్వాత నేను పిలుస్తా అప్పటి వరకు కొంచెం ప్లీజ్ అట్లాంటప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోవాలి కదా రాజా ఇట్లా ఇట్లా సిచ్యువేషన్ ఉంది నేను ఇట్లా వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళాలి సరే బాయ్ అని నన్ను లేపి చెప్పాల్సింది నేను నిద్రలోంచి లేచేసరికి ఒరే ముగ్గురికి నాన్న. ముగ్గురు గాయబ్ నువ్వు అప్పటికప్పుడే పాపం అప్పుడే హ్యాపీ మూమెంట్లో ఉన్నావు మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు చాలా మంది ఇంకోటి ఏంది అసలు వాళ్ళందరూ మేమిద్దరేమో వదిలేసట్లేవు. ఎందుకు హెల్త్ కూడా బాగాలేదు అంటే మేము ఇద్దరం వస్తాం అంటే రాజా నన్ను బాయ్ నాకు ట్రైన్ టైం అవుతుంది అంటే వెళ్ళిపోదామంటే తీసుకొని వచ్చింది లేకపోతే నేను తీసుకొని వస్తాను చెప్పు ఒక మాట చెప్పు, నేను తీసుకొని వస్తాను. అవునన్నా ఒక మాట నాకు చెప్పాలి కదా అయినా నీకు చెప్తే బాధపడతాం అని చెప్పి ఇంటికి పోయినాక ఫోన్ చేస్తామని మరి చెప్పి ఇప్పుడు బాధపడి నాన్న చెప్పబెట్టకుండా వెళ్ళిపోతే ఏమనుకోలే వదిలేసి అనుకోలే మేము వచ్చి 10 నిమిషాలు అవుతుంది అంతే 10 నిమిషాలు అవుతుంది అప్పుడే నువ్వు ఊరికొచ్చినావు నేను చెప్పు కదా మౌని. ఫామ్ హౌస్ మొత్తం వెతికిన నాకు ఎవరు మా ఫ్రెండ్ చెప్పింది మీ ఎవడు హెల్త్ బాగాలేదండి సో అయితే మా ఇద్దరు వద్దాం అనుకున్నాం ఫస్ట్ రాజన్ ఏమన్నాడు నేను ఇంటికి వెళ్తాను సిస్టమ్ తీసుకున్నా కదా నేను ఇంటికి వెళ్తాను వాళ్ళ డాడీ కూడా 10 ఫోన్ 8:30కి చేసిండు. 9కి నాకు ట్రైన్ ఉంది అని చెప్పిన నేనేమన్నా ఆమె చెప్పి రారా అని కూడా చెప్పిన ఈడేమన్నాడు ఆమె చెప్తే ఏడుస్తుంది వద్దు అని చెప్పి ఈడు అన్నాడు సరే నేనే నీ కోసమే ఏదో ఒక లైఫ్ లో సెట్ చేద్దామని చెప్పి చేస్తున్నావు. బర్త్డే అయిపోతున్నావు మన అన్నీ అయిపోయింది ఏమైపోయింది బర్త్డే ఇంకా
బర్త్డే యానివర్సరీ అయిపోయింది కదా. అయిపోయిందా ఇప్పుడు? యానివర్సరీ డేట్ ఇప్పుడు చెప్పు. యానివర్సరీ సెప్టెంబర్ 5. సెప్టెంబర్ 5 మళ్ళీ నీకు ఎప్పుడు? లవ్ యానివర్సరీ డేట్ కూడా గుర్తులేదు. మరి ఎప్పుడే 6కి బర్త్డే అయినా నెక్స్ట్ డే ఏం గుర్తున్నాయి నీకు? నీ బుర్రలో ఏముంది నీకు? ఆయన నిన్ననే అన్ని 2 ఒకటి చేసిన అంటుండు బర్త్డే అయిపోయి అంటే బాయ్ కరెక్టే 1 minute 12 గర్ చేసినాం అంటే మేము 2 ఇంకా అయిపోయినాయి. అవునా? పైసల ఖర్చు తగ్గించుకుందామని చూస్తున్నావా? పైసలు ఖర్చు కాదే నాయన. సరే నేను ఇప్పుడు 0 నీకు పైసలు లేవు ఏం చేసి చెప్పు. నాకు ఇదంతా చాలా లేదు. చేస్తామా మీ యానివర్సరీ నేను చేస్తా. అమ్మో వీటితో నాకు ఏ యానివర్సరీలు వద్దు, నేను నాకు అస్సలు వద్దు అని ఫస్ట్ నాకు ఒక ఇప్పుడు క్లారిటీ. ఏం కావాలా? యానివర్సరీనా? యానివర్సరీ కావాలా? ఫస్ట్ నాకు ఒక క్లారిటీ ఇవ్వు. ఎందుకు వచ్చేసినావు? నీ ప్లాన్ ఏంది? ఏంది నాకు క్లారిటీ ఇవ్వు. అప్పుడు నేను యానివర్సరీ చేసుకోవాలా, నా డెత్ డే చేసుకోవాలా, అప్పుడు నేను ఆలోచిస్తా. చెప్పు. ఒక్కొక్క క్వశ్చన్ అడుగు ఒక్కొక్క ఆన్సర్. నేను చెప్తా బాయ్. ఎందుకు వచ్చిందంటే వాళ్ళ డాడీ 10 ఫోన్లు చేస్తున్నాడు. నువ్వు వండుకున్నావు, ఇంకోటి నేను లేవడితే నిద్ర డిస్టర్బ్ అవుతా అని. అవునా కదా బాయ్? వాళ్ళ డాడీ 10 ఫోన్లు చేసిండు పాపం, తిట్టిండు. డాడీ ఫోన్ చేసి వదిలేస్తాం. నీకు ఎక్కడ నవ్వు వస్తుంది రాజా? నాకు అర్థం ఫస్ట్ కాదు. ఫ్యామిలీ తర్వాత నీకు నవ్వెట్లు వస్తుంది నేను అడుగుతున్నా. మోని నీ క్వశ్చన్ ఏమో నాకు మా అమ్మ మా అయ్య ఇంపార్టెంట్, దాని తర్వాతనే మా చెల్లి ఒకదాన్ని పెళ్లి చేసుకొని పోతుంది. ఆమె నా గుండెలో ఉంటుంది మా చెల్లి. చెప్పు మోని ఏడవకు కానీ రీజన్ చెప్పు. ఇంటికి పోయి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంటికి పోయి చెప్పినాం కదా భయ వెడ్డింగ్ వాళ్ళ డాడీతో సెటిల్మెంట్ చేసుకొని వాళ్ళ డాడీ ఫోటో స్టూడియో పెట్టిస్తున్నట్ట, పెళ్లి వీడియోలు ఇస్తానంట. అంటే ఇంకా మరి ఇంకా నేనెందుకురా నీకు అట్టే ఉంటా అలా? అలాంటప్పుడు ఎందుకు వచ్చినావు? నాకు ఎందుకు కనిపించినావు? చూడండి నాకు గంటకు ఒక మాట మారుస్తాడు అన్న. స్టార్టింగ్ నుంచి నాకు వింతో ఇదే తలకే నొప్పి, నాకు పిచ్చలేస్తుంది. నేను పోవడానికి రీజన్ చూస్తాను. నువ్వు ఎందుకు పోయినావే? నేను వెళ్ళడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. పలానా చెప్తా, నేను టైం వచ్చినప్పుడు చెప్తా, పక్కా చెప్తా. పలానా టీంలో నుంచి నేనంటూ నా ఇష్యూ పర్సనల్ నేను వెళ్ళా. నువ్వు ఎందుకు ఇగో నీకు ఒకటి చెప్పునా, నేనే లైఫ్ కాదు నీకు. నువ్వు అంటే ఏ దాంట్లోకి వచ్చినావో దాంట్లో ముందుకు వెళ్తూ ఉండు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల రాజన్ బయటికి వెళ్ళిపోయాడు. సో నేను నా సైడ్ నుంచి చెప్తా. మా మమ్మీ వాళ్ళని వదులుకొని వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళకి మొత్తం అర్థమయ్యేలాగా చెప్పి నాకున్న జాబ్ని, నా కెరియర్ని అంతా వదిలేసి వీళ్ళ కోసం వచ్చేసిన. ఒకనొక రోజు వచ్చేసినప్పుడు వీళ్ళతోనే ఉండాలి అని ఒక స్టాండ్ తీసుకొని వీళ్ళతోనే లైఫ్ అనుకొని వీళ్ళతోనే వస్తున్నా. అట్లాంటప్పుడు వీడే అక్కడ లేనప్పుడు నేను అక్కడ ఉండి ఏం చేయాలి? మంచిగా పెట్టిరు కానీ ఫ్రెండ్స్ చెప్పాలా కూడా ఏమేమి పెట్టిరు అవన్నీ తనేం కానీ మనకి ఎందుకు పర్సనల్ ఈ కూడా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవే బయటకు వస్తాయి అంతే. ఇప్పుడు ఏమొద్దు సరేనా? మరి అడిగినావు కదా నువ్వు ఎందుకు బయటకు వచ్చినావు అని, అదే చెప్తున్నా. నా నోరు ఇట్లా కట్టేసిరు, మా డాడీ నోరు కట్టేసిరు, రితిక్ బాయ్ నోరు కట్టేసిరు, నీ నోరు కూడా నేను కట్టేస్తాను. నా నోరు ఎవరు కట్టేయలేరు. నేను చెప్పాలనుకుంటే అన్నీ చెప్తా. ఈ కోసం మనసులో ఇన్ని బాధలు ఉన్నాయేమో నిజం చెప్పున్నా. నా గురించి నీకు తెలుసు, నా కాడ అన్ని 1 year కదా ఉంది. నా గురించి నీకు తెలుసు కదా. నేను ఒక హ్యాండ్ ఇస్తాను, హ్యాండ్ ఏం ఇయ్యాను కదా. నేను ఎవరి విషయంలో హ్యాండ్ ఇయ్యరు. ఎవరితోని ఎంతవరకు ఉన్నాడు అంతవరకు ఉంటాడు, అందరితో మంచిగానే ఉంటాడు, అందరికి ఇంపార్టెన్స్ ఇస్తాడు, అందరినీ కేర్ చేస్తాడు. నా ఒక్కదాన్ని తప్ప, అది ఎందుకో నాకు తెలియదు. అర్థం చేసుకో ప్లీజ్. జస్ట్ 3 days టైం నేను సెట్ చేస్తాను. నాకు 3 days వద్దు, లౌడ్ వద్దు. నీకు చెప్తుంటే అర్థమైతే లేదా రాజా? చిరాకు 3 days 2 days అయినా నేను అన్ని కాదనుకుని మళ్ళీ వస్తున్నా. ఇప్పుడు నా బర్త్డే అని చెప్పి నేను తీసుకొచ్చాను మా మమ్మీకి చెప్పిన, మళ్ళీ రాజంతోనే ఉంటున్నా, అమ్మ రాజంతో కలిసి ఉంటా. రాజన్ వచ్చి ఎందుకు చెప్తావాలంటే మరి ఎందుకు వచ్చినావు? నేను కొడతా, నువ్వు పడాలి. నువ్వు కొట్టినప్పుడు నేను పడతా కదా, నేను కొట్టినప్పుడు నువ్వు పడాలా? అంతే ఎరుపుకోండి కాదు. ఫస్ట్ నాకు బీపీ లేదు రాజన్. మౌని ఇప్పుడు ఏం మౌని నీకు యానివర్సరీ కదా, అవును యానివర్సరీ చేసి పంపించు. నేనేమన్నా అడుగు తినేదా నా యానివర్సరీ చేసి పంపిస్తా అని చెప్తున్నావు? నాకు గతి లేదనుకుంటున్నా కన్నా యానివర్సరీ చేస్తారు సరేనా? వాడు అట్లనే అంటాడన్న, మళ్ళీ వెళ్ళిపోతే చేస్తాడు. నాకు గ్యారంటీ ఉంది, నా నమ్మకం ఏంది. నువ్వు చేస్తావు బర్త్డే అయిపోయి యానివర్సరీ ఇట్లా సెలబ్రేషన్ లోనే ఉంటాం. ఇంకా కూడా అయిపోయింది కదా, ఏదో నిన్ను హ్యాపీ ఉంచా నీకు చేసిన, నేను వెళ్ళిపోతున్నా అని చెప్తావా? చెప్తాను నేనేం పోవట్లేదు మా ఇంటికి సరేనా?
కెమెరా పెట్టింది కదా, ఆమె పెద్ద మనిషి హిందూ పెట్టింది కదా, ఓ హిందూ గారికి ఇక కెమెరాలో చెప్తున్నాను, నేను ఏం పోను హైదరాబాద్కి, నాకు 2 days వర్క్ ఉంది ఇంట్లోన, 2 days అయిపోగొట్టుకుని వస్తాను మేడం, మీరు ఇక్కడే ఉండండి. నేను ఉండను, సరేనా? ఇక్కడే ఉంటా. కానీ నాకు ఇదంతా చేసిన, నాకు మెంటల్ ప్రెజర్ చేసినందుకు నీకు ఒక పరిస్థితి చెప్పు. నేను మంచిగా ఎంజాయ్ చేయాలి, నీతో టైం స్పెండ్ చేయాలి, మాట్లాడాలి అనుకున్నది అంతా స్పాయిల్ చేసిన. కాబట్టి నాకు మళ్ళీ ఒక్కదానికి సపరేట్గా పార్టీ, నా మంచిగా మాట్లాడతాను. పార్టీ కావాలి. ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళి నాకు పార్టీ ఇచ్చి మనం మంచిగా మన ఇద్దరి కష్టాలు బాధలు అన్నీ మాట్లాడుకొని హ్యాపీగా టైం స్పెండ్ చేసి వద్దాం. నన్ను అట్లా హ్యాపీగా ఉంచుతా. మౌనిని హ్యాపీగా తీసుకెళ్తా అని నీ మీద మీ మమ్మీ మీద ఒట్టు. మంచి ప్లేస్కి తీసుకెళ్తాను వాళ్ళకి. గాయ్స్, మౌనిని మంచి ప్లేస్గా తీసేస్తే యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తాను చెప్పి. ఓ గాయ్స్, ఇగో బర్త్డే యానివర్సరీ అన్నీ అయిపోయినాయి, ఖర్చులు కదా ఫుల్ డబ్బు తాగి మళ్ళీ తాగాలని కాసి యానివర్సరీ అది అంటున్నారు. సరే నేను సిస్టమ్ డబ్బులు నీడే లాస్ అయ్యేటట్టున్నాయి భయ నాకు. సరే చేసి ఇద్దాం, సరేనా? చేసి ఇద్దాం కాదు, నేను యానివర్సరీ చేస్తా మా ఇద్దరిది. యానివర్సరీ వీడియో కూడా పెడతాను చెప్పు. సో గాయ్స్, నాది మౌనిది యానివర్సరీ వీడియో కొడతాను, ఇగో మీకు అందరికి ముందుకు తెస్తాను. ఇంకా కెమెరా పెట్టకపోతే కెమెరా పెడతాం, లేదంటే కెమెరామెన్ మాట తీసుకెళ్తే యానివర్సరీ చేసుకుందాం ఇద్దరం అని అంటుండో. ఒకవేళ వాడు కనుక యానివర్సరీ లేదు, ఏం లేదు, యానివర్సరీ లేదు, ఏం లేదు, కట్ చేయలేదు.